మల్కాజ్గిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి రోజు పలు అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటిగా గౌతమ్ నగర్ డివిజన్లోని సఫీల్గూడ రోడ్ నుండి గౌతమ్ నగర్ చౌరస్తా వరకు 77 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ స్థానిక కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మల్కాజ్గిరి సర్దార్ పటేల్ నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న శ్రీ వారాహి శ్రీ ప్రత్యంగిర సహిత హోమం వారాహిమాత నవరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులతో మల్కాజ్గిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. తదుపరి వాజ్పేయి నగర్లో కొనసాగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను స్థానిక కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే కళాశాల ప్రహారీ గోడపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, స్థానికంగా ఉన్న ఇంటర్మీడియట్ డిఐఓ కార్యాలయానికి ఖాళీ చేసి తరగతి గదుల కోసం కేటాయించడం, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిపై సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మల్కాజ్గిరి సర్కిల్ డిఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, మాజీ కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, మల్లేష్ యాదవ్, అనిల్, కాటంరాజు, శ్రీనివాస్ గౌడ్, శివగౌడ్, సాయిగౌడ్, సుమన్ గౌడ్, హేమంత్ పటేల్, నరసింగరావు, విజయరెడ్డి, రఘుపతి రెడ్డి, ఫరీద్, బాలకృష్ణ, జనార్దన్, రాజేష్, శ్రీకాంత్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, కళాశాల సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.